నయన తేజమేనకారమై మనోనిశ్చయం మకారమై శ్వాసచలనమే శికారమై వాంఛితార్థమేవ కారమై యోచన సకలము యకారమై నాదం నకారం మంత్రం మకారం స్తోత్రం శికారం వేదం వకారం యజ్ఞం యకారం ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. శ్రీ శ్రవణం ఛానల్కి చిన్నారులందరికీ శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే శ్లోకాలు 67, 68, 69. ముందుగా 67 శ్లోకాన్ని వినేద్దాం. బహువిధ పరితోష బాష్పూరా స్ఫుట పులకాంకిత చారు భోగ భూమిం చిరపద ఫలకాంక్షి సేవ్యమానా పరమ సదా శివ భావనాం ప్రపద్యే. అనురాధ చాలా చక్కగా పాడి వినిపించారు మనకి ఈ శ్లోకాన్ని. ఇప్పుడు దీని ప్రతిపదార్థాన్ని తెలుసుకుందాం మనం. బహువిధ నానా ప్రకారములైన పరితోష బాష్పూర ఆనంద బాష్పముల యొక్క ప్రవాహానికి స్ఫుట వ్యక్తపడిన పులకాంకిత రోమాంచ రూపమైన భక్తి చిహ్న భక్తి యొక్క చిహ్నము అంటే గుర్తు చారు రమ్యమైన భోగభూమి భోగస్థానమును చిరపద శాశ్వత కైలాసమనడి ఫలమును కాంక్షి అపేక్షించు వారిచే సేవ్యమానం సేవింపబడినదియు పరమసదాశివ భావనం అంటే సర్వోత్కృష్టుడైన సాంబశివుడి ధ్యానమును ప్రపంచే శరణు పొందుతున్నాను అంటున్నారు. అంటే ఇక్కడ అత్యంత శుభకరమైన సదాశివుడి యొక్క స్మరణ చేసినప్పుడు ఆనందంతో కూడిన భావాలు ఒంటిని పులకరింపజేస్తాయి. ఎవరైతే శాశ్వతమైన పరమపదం కావాలని కోరుకుంటారో వారు ఆ అనుభవాన్నే వాంఛిస్తుంటారు. అలాంటి స్మరణే నేను కూడా కోరుతున్నానయ్యా అంటున్నారు శంకర భగవత్పాదులు వారు. అనేక విధాలుగా మనకి ఆనంద భాష్పాలు కలుగుతుంటాయి. శ్రేష్టమైన సదాశివ నామస్మరణతోటి బహువిధాలైన ఆనంద భాష్పాలతోటి నిండిన పులకాంకితమైన అనుభవాన్ని మనం పొందడం అనేది శాశ్వత పదవి అంటే శాశ్వత పదము. ఏది? ఆ కైవల్య పదం. ఆ ఫలాన్ని కోరుకునేవారు దీన్ని సేవిస్తారు. అలాంటి స్మరణ అయ్యా నీది, ఆ స్మరణనే నేను శరణు పొందుతున్నాను అంటున్నారు శంకరుల వారు. ఆ శివనామ స్మరణలో అంతటి మహాత్యం ఉందన్నమాట. తెలుగు పద్యాన్ని కూడా వినేద్దాం మనం. ఆ తర్వాత 68 శ్లోకానికి వెళ్ళిపోదాం. వివిధానంద సుధాధరాశ్రువులతో ప్రేమార్ద్ర రోమాంచమౌ అవిరామం బగు భక్తికిన్ సుఖపదమౌ సుస్థిర స్థానమై భవమౌ దివ్యఫలము కోరు జనసేవ్యంబౌ శివధ్యానమున్ భవబంధములు పోవ నా ఎడదలో భావింతు నేనెప్పుడు. వివిధానంద సుధాధరాశ్రువులతో ప్రేమార్ద్ర రోమాంచమౌ అవిరామం బగు భక్తికిన్ సుఖపదమౌ సుస్థిర స్థానమై భవమౌ దివ్యఫలము కోరు జనసేవ్యంబౌ శివధ్యానమున్ భవబంధములు పోవ నా ఎడదలో భావింతు నేనెప్పుడు. ఎప్పట్లాగే డాక్టర్ గారు కూడా చాలా చక్కగా పాడి వినిపించారు మనకి తెలుగు పద్యాన్ని. ఇప్పుడు మనం
68వ శ్లోకాన్ని వినేద్దాం. అమితముదమృతం ముహుర్దుహంతి విమల భవత్పదగోష్టమావసంతి సదయ పశుపతే సుపుణ్యపాకా మను పరిపాలయ భక్తిధేనుమేకా. అనురాధ గారు పాడిన ఈ శ్లోకానికి ప్రతిపదార్థాన్ని విందాం. సదయ, దయతో కూడిన వాడా, పశుపతే, ఓ పశుపాలకుడా, అమిత ముదామృతము, అపరిమిత ఆనందమును, ముహుహు అంటే మాటి మాటికి, దుహం తీం పితుకుతున్నట్టి, విమల నిర్మలమగు, భగవత్పాద నీ పాదములను, గోష్టం పశువుల చావడిని, ఆవసంతీం అంటే నివసించుచున్నదియు, సుపుణ్యపాకం మంచి పుణ్యములకు ఫలమైనదిగాను, మమ నా యొక్క, భక్తి దేనుం భక్తి అనే ఈ గోవును, ఏకాం ఒక్కదానిని, పరిపాలయ నువ్వు కాపాడవయ్యా అంటున్నారు. ఓ పశుపతి, నా భక్తి అనే ఈ గోవు ఉంది చూసావు, ఇది అమితమైన ఆనందం అనే పాలను మళ్ళీ మళ్ళీ ఇస్తోంది. నీ నిర్మలమైన నీ పాదాలనే గోశాలలో ఇది నివసిస్తోంది. ఓ దయకలవాడా, పుణ్యపరిపాకపు రూపమైన ఈ గోవును నువ్వు పాలించు, నువ్వు రక్షించు, సంరక్షించు అంటూ ఇందులో అర్థం చెప్పుకొస్తున్నారు. ఇక్కడ భగవత్పాదుల వారు శివునితోటి ఉభయతారకంగా ఉండే ఒక చక్కని ఒప్పందాన్ని చేసుకున్నట్టుగా కనబడుతుంది మనకి. అపరిమితమైన ఆనందం అనే స్వచ్ఛమైన పాలను మాటిమాటికి పితకడానికి వీలైనది అయిన భక్తి అనే గోవు తన దగ్గర ఉందిట. శివుడి దగ్గర నిర్మలమైనటువంటి పవిత్రమైనటువంటి పాదం అనే గోశాల ఉందిట. అంటే ఆయన పాదాలనేమో గోశాలతో పోల్చారు, తన దగ్గర ఉన్న భక్తినేమో గోవుతో పోల్చారు. తన భక్తికి గోవుకి కావలసిన రక్షణ పోషణ శివుని పాద గోశాల వద్ద చక్కగా లభిస్తుంది. కాబట్టి ఈ గోవును నీ పాదాల దగ్గర కట్టేసుకోవయ్యా, అది హాయిగా నీకు భక్తి అనే పాలన ఇచ్చేస్తూ ఉంటుంది. అలాగే దాని సంరక్షణ బాధ్యత అంతా కూడా నువ్వు స్వీకరించే అంటూ భక్తి పార్వస్యంతో ఆ శివుడి పాదాలని పట్టుకుని ప్రార్థిస్తున్నారు శంకరుల వారు. ఇప్పుడు దీనికి సంబంధించిన తెలుగు పద్యాన్ని కూడా మనం విందాం. అమితానందపు పాలు మాటికిని తీయంజాల వీలైనదై అమలంబౌ భవదంఘ్రి గోష్ఠమును వాసార్థముగా ఉన్నదై అమలంబౌ సుకృతార్థమైనద్దగునాదౌ భక్తి గోవున్ సదా స్థిమితం పొందగ ప్రోవుమా సుగుణమూర్తి కృతివాస ప్రభో. అమితానందపు పాలు మాటికిని తీయంజాల వీలైనదై అమలంబౌ భవదంఘ్రి గోష్ఠమును వాసార్థముగా ఉన్నదై అమలంబౌ సుకృతార్థమైనదగునాదౌ భక్తి గోవున్ సదా స్థిమితం పొందగ బ్రోవుమా సుగుణమూర్తి కృతివాస ప్రభో. డాక్టర్ గారు చాలా చక్కగా భావయుక్తంగా పాడి వినిపించారు మనకి ఈ పద్యాన్ని. ఇప్పుడు మనం 69వ శ్లోకాన్ని కూడా చెప్పేసుకుందాం. జడత పశుత కలంకిత కుటిల చరత్వం చ నాస్తి మయి దేవా అస్తి యది రాజమౌళే భవదాభరణస్య నాస్మి కిం పాత్రం. ఈ శ్లోకం కూడా చాలా చిన్నగా స్పష్టంగా చక్కగా ఉన్న శ్లోకం. అనురాధ చాలా చక్కగా పాడి వినిపించారు ఈ శ్లోకాన్ని. జడత మూఢత్వము, పశుత వివేకం లేని పశువగుట, కళంకిత కళంకము కలిగి ఉండుట, కుటిల చరత్వం చ కుటిలముగా సంచరించుట, మయి నాయందు, నాస్తి లేదు, దేవా మహాదేవా, రాజమౌళే ఓ చంద్రశేఖర, అస్తి యది ఉన్న ఎళ్ళ,
భవదాభరణస్య అంటే నీ అలంకారమునకు పాత్రం తగినవాడను. నా అస్మికిం కానా నేను అని అడుగుతున్నారు. అంటే ఏంటి ఇక్కడ? ఓ దేవా, నాకు జడత్వము, పశుత్వము, కళంకిత కుటిల సచారము ఇలాంటివి ఏవీ లేవయ్యా. కళంకం ఉన్న చంద్రుల్లా కూడా లేను నేను, వక్రమైన పాములాగా కూడా నేను లేను. అవన్నీ ఉన్నాయి కాబట్టి వాటిని అలంకరించుకున్నావు, నేను అలంకరించుకోవడానికి తగనా నీకు అంటూ ప్రశ్నిస్తున్నారు శంకరుల వారు శివుణ్ణి. శివుడు తన శిరస్సు పైన చంద్రుణ్ణి ఆభరణంగా ధరించడాన్ని గమనించిన శంకరులు ఆలోచనలో పడ్డారట. చూసి చూసి ఈ చంద్రుణ్ణి నెత్తిపైకెక్కించుకున్నారేమిటని ఆలోచించి అయితే చంద్రుని లక్షణాలు స్వభావాలు కనుక ఉంటే తనను కూడా అలా ఆభరణంగా ధరిస్తాడేమో అని నిర్ణయానికి వచ్చారట. చంద్రుడికి ఉండేవన్నీ అవలక్షణాలే గాని ఒక్కటి మంచి లక్షణం లేదు. సముద్ర జలాల్లో పుట్టాడు కాబట్టి చంద్రుడు జడుడు. గురుపత్ని అయిన తారతోటి సంబంధం పెట్టుకున్నాడు కాబట్టి అతడు పశువు. తనలో అందరికీ కనబడే కళంకం ఉంది కాబట్టి ఆయన కళంకి. తను భూమి చుట్టూ తిరిగే మార్గం వంకర టింకరగా ఉంటుంది కాబట్టి కుటిలచరుడు. ఇటువంటి చంద్రుణ్ణి నెత్తిని పెట్టుకుని శివుడు తాను చంద్రశేఖరుడు అని అందరి చేత పిలిపించుకుంటున్నాడు. ఇన్ని అవలక్షణాలున్న శివుణ్ణి నెత్తిపైకి ఎక్కగానే ఏ దోషం లేనట్లు అందరి చేత శివుడికి భూషణుడు చంద్రుడు అంటూ కూడాను ఆయన పిలిపించుకుంటున్నాడు. ఇంత మార్పు అసలు ఎందుకు వచ్చింది, చంద్రుడికి ఎందుకు ఇలా కలిసి వచ్చిందని ఆలోచిస్తే బహుశా పనికిరాని వాణ్ణి సైతం గొప్పవాణిగా చేయగలిగే గొప్ప దయాగుణం ఈ శివుడిలో ఉందయ్యా. ఇలాంటి దుర్లక్షణాలన్నీ ఉన్న చంద్రుణ్ణి ఆభరణంగా నెత్తికెక్కించుకుంటే ఏ దుర్లక్షణము లేని తను అభ్యర్థిస్తే తన్ను కూడా ఆభరణంగా చేసుకోవడానికి శివుడికి అభ్యంతరం ఏముంటుంది అని భగవత్పాదుల వారు, ఓ సాంబశివ, జడత్వము, పశుత్వము, కళంకత్వము, కుటిల చరత్వము లాంటి లక్షణాలు మరి నాలో ఏమాత్రం లేవు, ఏం చేయను? అవి కనుక ఉంటే చంద్రుణ్ణిలాగా ఎప్పుడో నీకు ఆభరణం అయిపోయి ఉండేవాణ్ణేమో అని వ్యంగ్యంగా శివుడితోటి అనడానికి సిద్ధమైనట్లుగా మనకి శ్లోకంలో కనబడేటట్టుగా రాశారు శంకర్ల వారు. ఎందుకు పనికిరాని వాణ్ణి సైతం పైకి తీసుకొచ్చే సామర్థ్యం ఉన్న శివుడి దగ్గర సగటు మంచి లక్షణాలున్న మానవునికి శివుని పంచన చేరామంటే ఇంకా తరించడం అనే ఆశ పుడుతుంది కదా. ఈ రోగానికి వైద్యం లేదని, చనిపోవడం ఖాయం అని చెప్పించుకున్న మహారోగిని ఒక వైద్యుడు వైద్య సేవ చేసి బతికిస్తే సాదాసీదా రోగాలున్న సగటు రోగులకు తాము తేలిగ్గా బతకగలమనే ఆశ పుట్టి ఎంతో ధైర్యం కలుగుతుంది. నిజంగా అలాంటి రోగాల్ని తగ్గించిన వాడే ఘనవైద్యుడు కదా. అతని పేరే దశ దిశలా వ్యాపిస్తుంది. అందరూ అతని దగ్గర రావడానికే ప్రయత్నం చేస్తారు. అందుకే అవలక్షణాలున్న చంద్రుడు లాంటి వాడిని నెత్తికెక్కించుకున్న శివుడు కూడా అలాగే చేశాడేమోనని కాస్త వివేకంతో ఇలా కూడా ఆలోచించాలి అంటూ మనకి శంకరుల వారు రేఖమాత్రంగా ఇందులో సూచిస్తున్నారంటూ రచయిత అభిప్రాయపడ్డారనమాట. చాలా చక్కటి విశ్లేషణ, చాలా సులువుగా మనకు అర్థమయ్యే విధంగా ఇందులో ప్రస్తావించబడింది. ఇప్పుడు దీనికి సంబంధించిన తెలుగు పద్యాన్ని కూడా వినేద్దాం, అనువాద పద్యాన్ని. జడుడనుగాను నేను పశుజన్ముడగాను కళంకమేమియున్ పడనటువంటి వాడ అతివంకర టింకర మార్గమందునన్ నడకలు లేనివాడ మరి ఆ కవియుండిన వేళ నేను నిన్నడుగక మున్నె నీదు నగనౌదగనే మరి చంద్రశేఖరా. జడుడనుగాను నేను పశుజన్ముడగాను కళంకమేమియున్ పడనటువంటి వాడ అతివంకర టింకర మార్గమందునన్ నడకలు లేనివాడ మరి ఆ కవి ఉండిన వేళ నేను నిన్నడుగక మున్నె నీదు నగనౌదగనే మరి చంద్రశేఖరా. డాక్టర్ గారు చాలా చక్కగా పాడి వినిపించారు ఈ పద్యాన్ని. మళ్ళీ రేపు మనం ఇదే సమయానికి ఇదే ఛానల్లో మరో 3 శ్లోకాలతోటి కలుద్దాం.
అంతవరకు సెలవు.